ఫ్రెండ్స్ ఈరోజు టిప్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకునే టిప్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది మనకి రైస్ ఫ్రెండ్స్. నేను ఫోర్ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అది నేను 12 hours ఇది నానబెట్టాను బిఫోర్. ఇది నానబెట్టిన వాటర్ ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది మనం హెయిర్ వాష్ చేసుకునే ముందు మన స్కాల్ప్కి ఈ రైస్ వాటర్ తీసుకుని, ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రైస్ వాటర్ అనేది మనం హెడ్ బాత్ చేసే ముందు మన స్కాల్ప్కి జస్ట్ ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటితో జస్ట్ అలాగా సర్కిల్స్తో మసాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 minutes 20 minutes అలా మసాజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ మనకి మిగిలిపోయిన వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా ఈ వాటర్ అనేది మీరు లాస్ట్లో మళ్ళీ కూడా హెయిర్ వాష్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఇలా డైలీ ఒక వీక్లీ ఆర్ 2 times యూజ్ చేయండి ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, అలాంటిది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు. ఒక 3 days వరకు ఉంటుంది ఇలాంటి బాటిల్స్లో వేసుకొని. ఇదేంటంటే మీరు డైలీ మీ ఫేస్ మీద అప్లై చేసుకొని జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో జస్ట్ మీరు మసాజ్ చేసుకుంటే మీ ఫేస్ కూడా చాలా గ్లోగా మారుతుంది. ఇందులో విటమిన్ B12 ఉంది కాబట్టి ఇది మనకి స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మనకి చాలామంది రైస్ ఉడికిన తర్వాత గంజి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అది కూడా సేమ్ ఇలా యూజ్ చేయొచ్చు. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది యూజ్ చేయండి. ఈ టిప్ యూజ్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.